అక్టోబర్ 2021 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అక్టోబర్ 2025 13తో 4వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన AREE 2025ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా గోవాలో మజే ఘర్ యోజనల్ మరియు 2452 కోట్ల రూపాయలు విలువైన 21 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మరియు FASTag లేని వినియోగదారుల కోసం జాతీయ రహదారులపై యూజర్ ఫీజు ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను తగ్గించడానికి భారత ప్రభుత్వం జాతీయ రహదారుల రుసుము, రేట్లు మరియు వసూలు నియమాలు 2008ని సవరించింది. భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఇరేడా యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR చొరవ కింద ఉత్తర గోవా జిల్లాలోని నీటి పంపింగ్ స్టేషన్లో 45 కిలోవాట్ల KW100 సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటును కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ప్రారంభించారు. ఒక ప్రధాన దౌత్య ట్రంప్కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కాజీరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ డైరెక్టర్ డాక్టర్ సోనాలి ఘోష్ స్థిరమైన రక్షిత ప్రాంత నిర్వహణలో ఆవిష్కరణకు కెంటన్ ఆర్. మిల్లర్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా నిలిచాడు. ఆయన నికర విలువ 1.4 బిలియన్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సంబంధిత పార్టీ లావాదేవీ మార్గదర్శకాలను విస్తరించింది. ఇందులో ప్రమోటర్లు, కీలక నిర్వహణ వ్యక్తులు, 5% కంటే ఎక్కువ ఈక్విటీ ఉన్న వాటాదారులు మరియు ప్రభావం ఉన్న సంస్థలు మరియు వారి బంధువులు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన 1 అక్టోబర్ 2025లో భాగంగా బాహ్య వాణిజ్య రుణాలు ECB నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది. భారతదేశం వెలుపల నివసించే సంస్థలు EROI భారతదేశంలో శాఖలు లేదా కార్యాలయాలను స్థాపించడానికి నిబంధనలను హేతుబద్ధీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రతిపాదించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశ టోక్ నుండి తగ్గింది. చేయడానికి మరియు క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి ఇవ్వడానికి ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వేగవంతమైన చెల్లింపు, పని చేయని ఖాతాలు మరియు క్లెయిమ్ చేయని డిపాజిట్లను సులభతరం చేయడానికి ఒక పథకాన్ని గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్ మరియు RBI, SEBI, IRDAI, PFRDA మరియు DFS సీనియర్ అధికారుల సమక్షంలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2025లో 8 ఏళ్ల కనిష్ట స్థాయి 54%కి బాగా తగ్గిందని, ఆగస్టు 2025లో 2.07%గా ఉందని గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు సరిహద్దు చెల్లింపులను సులభతరం చేయడానికి భారత బ్యాంకులు మరియు వాటి విదేశీ శాఖలు భూటాన్, నేపాల్ మరియు శ్రీలంకలోని నివాసితులకు మరియు బ్యాంకులకు భారత రూపాయలలో రుణాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అనుమతించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ NEFT అనేది బ్యాంకు ఖాతాల మధ్య నిధుల నిర్మూలనకు గుర్తింపు ఇచ్చింది. అదే సమయంలో HIV మరియు సిఫిలిస్కు దాని మునుపటి ధృవీకరణను కొనసాగించింది. దీనితో ప్రపంచంలోనే ట్రిపుల్ నిర్మూలన సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి రాబోయే 5 సంవత్సరాలలో $15 బిలియన్ భారీ పెట్టుబడిని గూగుల్ ప్రకటించింది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ IIL భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన గ్లైకోప్రోటీన్ GE తొలగించబడిన దివా మార్కర్ వ్యాక్సిన్ను ఇన్ఫెక్షియస్ బోవిన్ రైనోట్రాచిటిస్ IBR-కు వ్యతిరేకంగా ప్రారంభించింది. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ గెలాక్సీ 2026 మొదటి త్రైమాసికంలో ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీసెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ EO ఉపగ్రహం మిషన్ దృష్టిని ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ APJ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2025 15న ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని జరుపుకుంటారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 2025 15న జరుపుకుంటారు. తెల్ల కేన్ భద్రతా దినోత్సవాన్ని అక్టోబర్ 2025 15న జరుపుకుంటారు. గర్భధారణ మరియు శిశు నష్ట జ్ఞాపక దినోత్సవం అక్టోబర్ 2025 15న జరుపుకుంటారు. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం అక్టోబర్ 2025 15న జరుపుకుంటారు.